నమస్తే. ఓవైపు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, అటు నెట్‌కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీల వ్యవహారం నడుస్తా ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళే మహేందర్ గారి ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులంతా కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని డిమాండ్స్ పెట్టిరు రాష్ట్ర ప్రభుత్వం ముందు. గతంలో అధికారంలోకి రాకముందు మీరు ప్రకటించినట్టుగానే మెగా డిఎస్సీ కావచ్చు, ఇతరితర గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టుల పెంపుదల కావచ్చు, ఇతరితర అంశాల మీద వాళ్ళైతే టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేసిరు. సో అక్కడ చూసాం, భారీ స్థాయిలోనే పోలీసు బందోబస్తు చూసిరు, వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు, అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం మహేందర్ గారు అన్నారు. మహేందర్ గారు, ఎందుకు వైపు నీట్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంటే మీరు మాత్రము అటు డిఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, కారణం ఏంటి? మేము ఈ టీఎస్పీఎస్సీలో ఇస్తున్నటువంటి ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో, ఏదో మెగా డిఎస్సీ ఉందో, అదేవిధంగా 1:100 విషయాలపైన మేము కొత్తగా తీసుకుంటున్నటువంటి చర్చ కాదు ఇదంతా కూడా. ఏదైతే గత ప్రభుత్వం, ఏదైతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇచ్చి తీర్చని కారణంగా మేమంతా కూడా అధికారం నుంచి వాళ్ళని దింపడం జరిగింది. దింపుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియండి, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మెగా డిఎస్సీ తక్షణమే 100 రోజులలో వేస్తా అని చెప్పడం, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పడము, ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భాలలో ఇచ్చినటువంటి హామీలు. మేము ఈరోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా, నువ్వు ఎన్నికల సమయాలలో ఎన్నికల హామీలు ఇస్తావు, నువ్వు గద్దె మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పోటాపోటీగా మళ్ళీ పోటీ చేస్తూ మళ్ళీ ప్రజలని అదే మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తూ ప్రజలని కానీ, నిరుద్యోగులను కానీ, యువతను కానీ మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మేము ఈరోజు తక్షణమే తీసుకున్నటువంటి కార్యాచరణ కాదు ఇదంతా కూడా. మేము ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఈ నెల రోజుల కింద మేము ఉద్యమం చేస్తే, ఆ రోజు మమ్మల్ని పోలీసులతో లాఠీచార్జీలు చేపించి, పోలీసులతో కొట్టించి దాదాపుగా 7 పిఎస్లకు 180 మందిని తరలించినటువంటి ఘనత ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తర్వాత మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ యొక్క అన్యాయం జరుగుతుంది, మా యొక్క డిమాండ్లని మనం ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లని మేము ఆ యొక్క చైర్మన్ ముందల పెట్టి మంత్రిమండలిలో చర్చ జరిపి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మీరు పూరించాలి, క్లియర్ చేయాలని చెప్పేసి మేము చాలా శాంతియుతంగా మేము వాళ్ళని వెళ్ళి కోరడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముందస్తుగా మమ్మల్ని అందరూ కూడా మేము ఈరోజు శాంతియుతంగా మేమంతా కూడా నిరుద్యోగులం అంతా కూడా, యువకులంతా కూడా అందరినీ తీసుకొని వెళ్ళినాం. అందరినీ తీసుకెళ్ళి మేము శాంతియుతంగా మేము వెళ్ళడానికి వెళ్తుంటే దాదాపుగా 300 నుంచి 400 మంది కార్యకర్తలు, నిరుద్యోగులు, యువకులు అందరం కూడా వెళ్తే మాకన్నా రెట్టింపు స్థాయిలో పోలీసులను పెట్టి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నువ్వు ఈ పోలీసులని మోహరించి మమ్మల్ని అడ్డుకునే కంటే నువ్వు మంత్రిమండలిని ఏర్పాటు చేసి నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను పూరిస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నావు? కేసీఆర్ మీద నువ్వే కదా ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భాలలో కేసీఆర్ అన్యాయం చేసిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి నువ్వే ఊరూరు తిరుగుతూ, లైబ్రరీలు తిరుగుతూ, చెట్ల కిందికి పోయి యువకులను పిలిపించి అందరికీ నువ్వు పిలిపించి చేసి నువ్వే కదా నువ్వు కూర్చోబెట్టి మాట్లాడింది అంతా కూడా. మేము మెగా డిఎస్సీ ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, అక్కడ కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి, కేసీఆర్ని తరిమి కొట్టాలి అని చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు చేస్తున్నటువంటి తప్పులకు మరి నిన్ను ఏ విధంగా మేము కొట్టాలని చెప్పేసి ఒక సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ఈరోజు పోలీసులతో విచక్షణ రహితంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఈ రోజు నుంచి భారతీయ జనతా యువమోర్చా మేము హెచ్చరిస్తున్నాము, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకునికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నట్టున్నావు ఈ రోజు ఒక 500-600 మంది పోలీసులను పెట్టి మేము బీజేవై వాళ్ళని అడ్డుకున్నాం అని చెప్పేసి నువ్వు విర్రవీగుతున్నవచ్చు. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులని అందరినీ కూడా నువ్వు అడ్డుకొని వాళ్ళ యొక్క ఓపిక నశింపే విధంగా నీ యొక్క ప్రయత్నం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువజనులు మొత్తం కూడా మేము ఏకతాటిపైకి తెస్తాం. యువతనంతా కూడా మేము తీసుకొని వచ్చి ఖచ్చితంగా నీ మెడలు వంచి నీ ప్రభుత్వం ఈ 6 నెలల్లో యువతకు చేసినటువంటి మోసాలను బయటికి తీసుకొస్తాం. ఎక్కడ పోయింది విద్యాశాఖ మంత్రి, ఎక్కడ పోయింది నిరుద్యోగులకు? విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలకుతలం అవుతుంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా వెయ్యలేనటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 1:100 అని చెప్పేసి నీ పార్టీ కదా అసెంబ్లీలో చెప్పింది. ఒక శాంపుల్కి, ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగానికి 100 మందిని పిలుస్తాము అని చెప్పేసి అన్నావు. కానీ ఈరోజు నువ్వు మళ్ళీ 1:50 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే కేటగిరీల వారీగా గతంలో
మనకు 1:50, 100 తీసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు కేటగిరీల వారీగా కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అంతా కూడా గందరగోళంగా ఉంది. మేము టీఎస్పీఎస్సీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో మహేందర్ రెడ్డి గారు కావచ్చు, సీఎంకి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటి హెచ్చరిస్తున్నాం. మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, మాకు రావాల్సినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా తక్షణమే మీరు విడుదల చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఏవైతే మీరు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తామని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. వాటిని రెట్టింపు చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులని, అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి తినక చాలక ఉంటున్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా మేము మద్దతుగా ఉంటూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మా ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.